Dear friends, నాకు పాత ఒక శ్రీకృష్ణదేవరాయల కాలం అంటే ఏన్షియంట్ ఏజ్ రాతి యుగం అప్పటి జోక్ ఒక ఫ్యామిలీలో మంచి ఇన్కమ్ ఉంది. అయితే వాళ్ళు ముగ్గురు అంటే తల్లి, కూతురు, కొడుకు. తండ్రికి చెప్పారు, నాన్న మన ఫ్యామిలీలో ఇన్కమ్ బాగా పెరుగుతుంది, రోజు రోజుకి దినదినాభి ఎవ్రీడే దినదినాభివృద్ధి అవుతుంది. every day we are improving in all matters. Welcome to Coffee with Chowdhury. అయితే మనం let us have a nice conversation meeting. ఈ దీపావళికి బాగా డబ్బు వస్తుంది కదా మనకి. ఆ డబ్బుతో మనం let us do some good investment. Yes, they are excited, they are excited with the income, they are excited with the ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు సడన్గా 8 crores or 8.5 crores వచ్చింది. న్యాచురల్లీ ఐ విల్ బీ ఎక్సైటెడ్. ఎస్, అండ్ ఐ డిజర్వ్ ఇట్. అయితే మదరు, కొడుకు, కూతురు, ఈ ముగ్గురు ఆయనని, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు అప్పారావు. అప్పారావు గారిని ఇంప్రెస్ చేసి మదర్ ఏమో ముక్కు పుడక చేయించుకుంది, రవ్వల్ది, అంటే డైమండ్, ఇట్స్ అ డైమండ్ నోస్ పిన్. అండ్ కూతురేమో ఉంగరం చేయించుకుంది, కొడుకేమో వాచ్ కొడుకు, అన్నీ డైమండ్స్. ఎస్, డైమండ్స్తో అయితే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఎస్, దీపావళి పండుగ నాడు దీపాలు పెట్టి ఫస్ట్ క్రాకర్ ఇంటి యజమాని, అంటే మా ఇంట్లో మా ఫాదర్, ఆయన పేరు అప్పారావు కాదు, నాన్న పేరు అప్పారావు కాదు, ఇంద్రశేఖర్ రావు, బొబ్బా ఇంద్రశేఖర్. అట్టి షారుఖ్ ఖాన్ లాగా ఉంటుంది. మా ఫాదర్ షారుఖ్ ఖాన్ లాగా ఉంటుంది, హీరో. అయితే చాలామంది ఆయనకి లైన్ కొట్టేవాడు, ఎస్పెషల్లీ మా అమ్మ, అక్క చెల్లెళ్ళు చాలా లైన్ కొట్టేవాడు. వాళ్ళకి మా ఫాదరు పడలేదని కూడా, అంటే పడలేదనే కుళ్ళు కూడా ఉంది, చాలా కుళ్ళు. సరే, ఈ విధంగా ఆయన వైఫ్ ముక్కు పుడక పెట్టుకుంది కదా, దీపాలు పెట్టే టైం అయింది దీపావళి పండుగ నాడు. మీ నాన్నని పిలుచుకునిరా, మీ నాన్నని కేకై, బ్రింగ్ యువర్ ఫాదర్, కాల్ యువర్ ఫాదర్, మీ నాన్నేడి అని ఇట్లా ముక్కు పుడకే చూపిస్తుంది. అయితే చెల్లి వెళ్ళి వాళ్ళ అన్నతో, అన్న నాన్నను పిలుస్తుంది అమ్మ అని చెప్పు. ఎస్, అప్పుడు అన్న వెళ్ళి తండ్రిని, నాయనా మమ్మీ పిలుస్తుంది, డాడీ మామ్ ఈజ్ కాలింగ్ యూ అని వాచ్ చూపించాడు. ఒక ఏజ్లో అలా అన్నీ చూపించుకుంటుంటారు దరిద్రులు. నిజంగా మా మమ్మీకి ఒక చెల్లి ఉండేది, అది పచ్చి బజార్ది, రత్నకుమారి అని, ఎంఎస్సి చదివింది మంది పైసలతో. అంటే మా ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు ఎత్తుకుపోయి బీఎస్సీ ఎంఎస్సి చదివి మళ్ళీ మా ఇన్ఫ్లూయెన్స్ తోటే ఇక్రిసాట్లో ఉద్యోగం తెచ్చుకుంది. ఇక దానికి కమ్మోడు ఎవరో దొరక్క ఎవడో గొల్లోడిని ప్రేమించింది. ఆ గొల్లోడు మీరా టాకీస్ ఎదురుగ్గా ఉంటారు వాళ్ళకి. సో రత్నకుమారి దాని పేరు. సో అలాంటి చరిత్రహీనులు ఉంటారు, షో ఆఫ్. ఈరోజు బస్సులో నా పక్కన ఒక కురూపి అనాకారి కాంబినేషన్ కూర్చుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఎస్, ఫేస్ మైండ్కి ఇండెక్స్. ఎస్, మొన్న ఏదో వీడియోలో టిల్లు, అరే లబ్బే పౌడర్ వేసుకొని
లిప్స్టిక్ పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని వస్తే హే ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది రావద్దు అంటావా? నేనే రాని గర్ల్ ఫ్రెండ్. అట్లా డియర్ ఫ్రెండ్స్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఏజ్ అప్పుడే పుట్టిన బిడ్డ అయినా, అప్పుడే పుట్టిన పిల్ల అయినా లక్ష్మీదేవిలాగా కళకళలాడుతూ, అప్పుడే పుట్టిన పిల్ల కూడా పుత్తడి బొమ్మలాగా లక్ష్మీదేవిలాగా ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా అండ్ చనిపోయాక కూడా శవం కూడా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. చనిపోయాక కూడా వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. మీరు చనిపోయిన శవం మొహం చూడండి. మెనీ థింగ్స్ ఇట్ విల్ నెరేట్ యూ, మెనీ థింగ్స్ ఇట్ విల్ టెల్ యూ. ఎవరు వాళ్ళని చంపారు, ఎవరు వాళ్ళని చంపారు, ఎందుకు చంపారు, దేనికి చంపారు, ఎలా చంపారు, చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ చనిపోయిన శవం కూడా చెప్తారు. సో డియర్ ఫ్రెండ్స్, మనకి సీతామనోహరి లాంటి దరిద్రపు మొదనష్టపోయి శత్రువు ఉంది. మొన్నే ఒకటి క్యాన్సర్ వచ్చి వచ్చింది, ఇది వస్తుంది సీతామనోహరి. సీత కొడుకుల శవాలు వెళ్తాయి, నో ప్రాబ్లం, నథింగ్, నో ఇష్యూస్. సీత కొడుకుల శవాలు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ అంతం అయిపోతాయి. ఇంకా భార్గవి, కవిత అండ్ వాళ్ళ బ్యాలెన్స్ పిల్లల శవాలు కూడా అవుతాయి. మన శత్రువులు అంతమవ్వరు అన్న దిగులు బెంగ మనేది అవుతారు, అంతమవుతారు. మనం చంపకపోయినా కూడా. ఇంకా దీపావళి పండుగలు ఎన్నో చేసుకోవాలి, ఇంకా కార్తీక పౌర్ణమిలు ఎన్నో చూడాలి. ఈ రైనీ సీజన్ మనకి కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుంది. సమ్మర్లో స్నానం చేస్తే వచ్చే రిలీఫ్, ఫ్రెష్ ఫీలింగ్ రైనీ సీజన్లో కూడా రావాలి, కానీ ఎందుకు రావట్లేదు. ఇది నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు, ఎందుకని సమ్మర్లో ఉండే ఆ ఫ్రెష్ ఫీలింగ్, ఆ యొక్క యాక్టివ్నెస్ రైనీ సీజన్లో రావట్లేదు. రైనీ సీజన్లో మీరు చూసారా, ఎక్కడ చూసినా బురద, మట్టి, నీళ్లు, బారిష్, ఎక్కడ చూసినా కారుతున్న వాటర్, ఎక్కడ చూసినా పారుతున్న డ్రైనేజ్లు, ఎక్కడ చూసినా మురికి కాలువలు, మట్టి, ఆరని దుప్పట్లు. అసలు ఆ సినేరియోనే మాన్సూన్స్ స్ప్రింగ్ లాగా ఉండదు రైనీ సీజన్. అదే జస్ట్ వర్షాకాలం స్టార్టింగ్లో, బిగినింగ్లో తొలకరి జల్లులు అప్పుడు ఉండే అట్మాస్ఫియర్ ఇప్పుడు ఉండదు. ఇప్పుడు మనకి వీఆర్ ఫెడప్ ఆఫ్ వాటర్, ఫెడప్ ఆఫ్ రెయిన్ వాటర్. కూలిపోతున్న చెట్లు, ఎక్కడ చూస్తే అక్కడ చెట్లు కూలిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి. అండ్ వృక్షాలు, మా ఇల్లు అడవిలో అభిమన్యుడు లాగా ఉంటుంది. ఆ అడవిలో అభిమన్యుడు లాగా ఉండే ఇల్లుకి చుట్టూ వృక్షాలు, కొన్ని అవే పుట్టి పెరిగాయి, అవే వృక్షాలైనవి. కొన్ని మేమే కొన్ని పెట్టాం. 30,000 రూపాయల చెట్లు పాడైపోయినాయి, మంచి మంచివి, క్రిస్మస్ ట్రీ, అన్నీ ఎక్స్పెన్సివ్ ట్రీస్ 30,000 రూపాయలవి పాడైపోయినాయి. కానీ విడ్డూరం ఏంటంటే వృక్షాలు మాత్రం కదలలేదు, మెదలలేదు, పెదవి విప్పి పలుకలేదు. వర్షాకాలం మాత్రం విపరీతంగా అవి బ్రాంచెస్ ఎంత పెరుగుతాయి అంటే ఇల్లంతా మూసేస్తాయి. అంటే ఒకప్పుడు తాజ్మహల్ లోపల ఉంది అని పులి వెళ్తే ఒక హంటర్, అంటే వేటాడుతున్న హంటింగ్కి వచ్చినటువంటి అబ్బాయి పులిని వేటాడుతూ వెళ్తే అక్కడ తాజ్మహల్ కనిపించిందంట. అంత మూసేశారంట చెట్లతో. అంటే వాళ్ళ మీద వీళ్ళకి కుళ్ళు, వీళ్ళ మీద వాళ్ళకి అలక, వాళ్ళ మీద వీళ్ళకి ఏవేవో గ్రడ్జులు. సో ఒకరి మీద ఒకరికి గ్రడ్జులు ఉంటాయి కదా. ఈ నేపథ్యంలో తాజ్మహల్ ఈజ్ కవర్డ్. ఎస్, అట్లా ఇప్పుడు ఈ చెట్ల మధ్యలో మా ఇల్లు కవర్ అయిపోయింది. రైనీ సీజన్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. లెట్ ద రైనీ సీజన్ గో, వింటర్ కమ్. ఆ వింటర్లో మనం ఆ చెట్లు కొంచెం బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ ఏవేవైతే మనకు అడ్డంగా ఉన్నాయో ఆ బ్రాంచెస్ మాత్రం తప్పకుండా తీపిచ్చేస్తారు. శత్రువులు కూడా అంతే, ఈవెన్ ఎనిమీస్ కూడా అంతే. ఆ బ్రాంచెస్ వంటి వాళ్ళే.
తప్పకుండా తీపిచ్చేస్తాను.